అనంత జ్ఞానియు సర్వలోక సృష్టికర్త అయిన మన పాపుల విమోచకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనములు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముల దేవా, మహాపరిశుద్ధుడా, మీ నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. మీ పిల్లలుగా మేము మీ పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తూ ఉండగా మరికొన్ని ఆత్మీయ సత్యములు ఈ 8వ కీర్తన ద్వారా మాకు బయలుపరిచి మా జీవితాలను కట్టుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగికొనుచున్నాము తండ్రి. ఈ 8వ కీర్తన ఈరోజు కూడా ధ్యానించుకుందాం. ఈ 8వ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు అనేకమైన ఆత్మీయ సత్యములను బయలుపరచుచున్నాడు. ఈరోజు మనిషికున్న ఒకే ఒక ప్రశ్న, మనిషి ఎవరు? చార్ల్స్ డార్విన్ అన్నాడు, మనిషి ఒక జంతువు నుండి వచ్చినవాడు, ఒక జంతువు. సిగ్ముండ్ ఫ్రెడ్ ఆయన చెప్పాడు, మనిషి ఒక చెడిపోయిన కుమారుడు. కార్ల్ మార్క్స్ అన్నాడు, ఎకానమిక్ ఫ్యాక్టర్, ఆర్థిక సంబంధమైన అంశాలు కలిగిన వాడు అని చెప్పాడు. ఈ 3 అభిప్రాయాలు దేనికి పొంతనలేనివిగా ఉంటూ ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు మనిషిని ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని పిలుచుకున్నాడు, సృజించాడు. నిన్నటి రోజు విన్నట్లుగా దేవుడు మనలను రాజుగా పరిపాలన చేయుటకు సర్వ సృష్టి మీద అధికారము గలవానిగా నియమించాడు. మన జీవితంలో అన్నిటి మీద మనము అధికారం కలిగి పరిపాలించాలని మనము సృజింపబడ్డాం. ఈ కీర్తనలో 3 రాజులను గురించి వివరణ మనము చూడగలం. మొదటి రాజు ఆదాము, 2వ రాజు యేసుక్రీస్తు ప్రభు, 3వ రాజు దావీదు. మొదటి రాజు గురించి మనం తెలుసుకుందాం. తండ్రి అయిన దేవుడే మనలను రాజులుగా ఉండడానికి సృజించాడని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం చదివితే ఆ 3 వచనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మనిషిని, భూమిని ఏలుటకు, సమస్తమును పరిపాలించుటకు ఒక రాజుగా ఆయన నియమించి ఉన్నాడు. దేవుడే ఆ అధికారాన్ని మొదటి మానవునికి అనుగ్రహించాడు. తన పోలికలో ఆయన నిర్మించాడు. శరీరమందు, ప్రాణమందు, ఆత్మయందు ఆ అధికారము, దేవుని స్వరూపము, దేవుని పోలిక ఆ మొదటి మనిషిలో దేవుడు ఉంచి ఉన్నాడు. అయితే ఏం జరిగింది? పాపము చేయడం ద్వారా దేవుని పోలికను తోసివేసి ఆ మనిషిలో పాపము వాని మనసు నిండా దేవుని గూర్చిన తలంపులు లేకుండా చేసేసింది. వాని మనసు నిండా ఉద్రేకాలతో, పాపంతో నిండిపోయింది. ఎప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడో లేదా దేవుని తృణీకరించాడో ఆయన ప్రణాళిక మారిపోయింది. మనిషిని ఆత్మ చచ్చిపోయింది. ప్రాణాత్మ శరీరములు ఆయన పోలికగా అధికారంతో దేవుడు చేస్తే ఈరోజు ప్రాణ ఆత్మ శరీరములు
అన్నీ కూడా చచ్చిపోయాయి. పాపము వలన మనిషి చనిపోయాడు. ప్రియులారా, మొదటి మానవునికి ఇచ్చిన అధికారాన్ని, రాజరికాన్ని, ఆ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? రెండవది, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మనలను రాజులుగా ఉండడానికి విమోచించాడు అన్నది మనందరికీ తెలిసిన సత్యం. ఇక్కడ ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే క్రీస్తును అనగా రక్షకుడైన మన ప్రభువును తృణీకరిస్తారో దాని ద్వారా మనిషి బానిసగా మిగిలిపోయాడు. రాజుగా ఉండే అర్హత పోగొట్టుకున్నాడు. ఎంత విచారకరం, ఎంత బాధాకరం. మనిషి తిరుగుబాటు ద్వారా, దేవుణ్ణి తృణీకరించడం ద్వారానే దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అయితే యేసుక్రీస్తు యొక్క మరణ, పునరుత్థాన, ఆరోహణముల ద్వారా ఆదాము ద్వారా పోగొట్టుకున్న దానిని అనగా ఆ అధికారాన్ని ఈ రోజు నువ్వు రక్షింపబడిన రోజు యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనమందరము పొంది ఉన్నాం. దానికి వివరణగా మీరు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, అవును, ఒకరోజు రాబోతుంది మనం క్రీస్తుతో పాటు రాజులుగా పరిపాలన చేయబోతున్నాం. ఎంత మంచి భాగ్యం. నువ్వు ఈరోజు ఆయనను తృణీకరిస్తున్నావా? ప్రమాదంలో పడ్డావు, మరలా బానిస అయిపోయావు, ఆదాము చేసిన పొరపాటే మరలా చేస్తున్నావు. తిరిగిరా, తిరిగి ఆ అధికారాన్ని పొందుకో. కేవలం క్రీస్తు ద్వారానే నువ్వు, నేను, మనము రాజులుగా నియమింపబడ్డామన్నది వాక్య సత్యం. గ్రహించండి. ఆ అధికారాన్ని తిరిగి పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మూడవది, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను రాజులుగా ఉండడానికి అభిషేకించి ఉన్నాడు. దేవుని ద్వారా మనము రాజరికం పొంది ఉన్నాం. దేవుని ఆత్మశక్తి ద్వారానే దావీదు గొల్యాతును చంపి రాజ్యానికి జయాన్నిచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు జయం అనుగ్రహించాడు. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. దానికి కారణం ఆయన దేవుని ఆత్మచేత అభిషేకింపబడ్డాడు. ఇక్కడ 3 విషయాలు గమనిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు అధికారం అనుగ్రహించాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పోగొట్టుకున్న అధికారాన్ని మరలా తిరిగి పొంది ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలను అభిషేకించడం ద్వారా, అనుదినము ఆ ఆత్మశక్తి ద్వారా అధికారముతో లోకం మీద, లోకేచ్ఛల మీద, లోక సంబంధమైన దురాత్మ సమూహముల మీద రాజుల వలె ఈరోజు విజయము సాధించబోతున్నాం. ఇది ఎలాగ సాధ్యం? దేవుని ద్వారా పొందుకున్న ఆ అధికారాన్ని, యేసుక్రీస్తు ద్వారా తిరిగి అనుగ్రహింపబడిన ఆ అధికారాన్ని పరిశుద్ధాత్మ దేవునికి లోబడి వినియోగించడం ద్వారా, ధైర్యము తెచ్చుకో, ఆ సార్వభౌమత్వం కలిగి బానిస బతుకు నుండి అధికారమునకు రాజుల వలె మనం పరిపాలన చేయడం ద్వారానే అట్టి విజయాన్ని మన ఆత్మీయ జీవితంలో, దైనందిన జీవితంలో మనం జీవించగలము. కానీ ఇది ఎంత మాత్రము మానవ ఆలోచనలు బట్టి జరిగేది కాదు. ఇప్పుడు ఒక్కసారి నువ్వు తీర్మానించుకో. సార్వభౌములుగా ఉందామా లేదా బానిసలుగా ఉందామా? రాజుల వలె అధికారముతో పరిపాలన చేద్దామా లేదా
పాపమునకు పరిపాలన చేయుటకు అవకాశం ఇచ్చి దానికి దాసులుగా జీవిద్దామా? ఒకసారి ఆలోచించండి. ఏంటి మన జీవితం? దేవుడు మనల్ని ఎప్పుడు రాజులుగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఉండాలని మన ఉద్రేకాలు పరిస్థితులు అన్నిటినీ గెలిచి పరిపాలించాలనే తన ఆత్మను సమృద్ధిగా మన మీద కుమ్మరించాడు. నీ జీవితంలో క్రీస్తే సార్వభౌముడిగా పరిపాలించుటకు ఈరోజు అనుమతించు. ఆత్మయందు దినదినము అభిషేకింపబడి అన్నిటి మీద అధికారం కలిగి జీవిద్దాం. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోక, తృణీకరించక మన ప్రాణాత్మ శరీరములను ఆయన అధికారమునకు అప్పగించుకుందాం. ఈనాటి పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటున్నాయి. కంటికి కనబడని ఒక చిన్న క్రిమి మనిషిని మీద అధికారం చేయుచున్నది. మనిషి దానిని జయించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. ఒకసారి ఈరోజు నువ్వు దేవుని అధికారానికి అప్పగించుకుంటే, క్రీస్తు ద్వారా మనకి తిరిగి ఇచ్చిన ఆ కిరీటమును, అధికారాన్ని తిరిగి పొందుకుంటే, నేటి నుండి అధికారం నీ చేతిలో ఉంటుంది. దినదినము ఆత్మయందు నడిపింపబడుతూ, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై, ఆత్మచేత నింపబడిన వారై పాపమును ఎదిరిస్తూ, ఉద్రేకాలను, దుష్ట ఆలోచనలను, రోగములను, దురాత్మలను ధైర్యముతో దేవుడిచ్చిన మన అధికారముతో, తన అధికారంతో జయిద్దాం. ఈ లోకంలో రాజులుగా బ్రతుకుదాం. పరలోకంలో చిరకాలము క్రీస్తుతో పాటు పరిపాలన చేద్దాం. అట్టి అనుభవంలోకి రావాలని ఈరోజు ఈ కీర్తన ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించి తీర్మానించుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకుని రాజరికం చేద్దాం. ఈ లోకంలో బానిసలుగా బతకకండి. బతికిన కొద్ది రోజులు, నీ జీవితం ఎంతకాలమో నీకు నాకు తెలియదు. అయితే అధికారం కలిగిన వారై జీవించి విజయముతో పరలోక రాజ్య ప్రవేశం చేద్దాం. అట్టి కృప, అట్టి తీర్మానం, అట్టి ధైర్యమైన జీవితం మనందరి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాకృపా కనికరముల దేవా, సార్వభౌముడా, భూమి అందట మహిమా ప్రభావములు గలవాడా, మీ నామం పేరట మా శిరము వంచి మిమ్మల్ని గనపరుస్తున్నాం. ఎందుకంటే మీ ప్రేమ ఎంత గొప్పది. మొదటి మానవునికి ఇచ్చిన అధికారాన్ని ఆ మానవుడు పాపానికి, సాతానికి అమ్మివేసి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. అయితే తిరిగి మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆ అధికారాన్ని మాకు అనుగ్రహించారయ్యా. మేమెంత ధన్యులం తండ్రి. ఈ లోకంలో ఆ అధికారాన్ని వినియోగించుటకు దినదినము మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా అభిషేకించి నడిపించి మా ఆత్మీయ జీవితాలను అధికారంతో, విజయంతో నడిపించమని వేడుకొంచున్నాం. అవునైనా క్రీస్తు యేసునందున్నవారు ఎప్పుడు విజయమే. మేము రాజులైన యాజక వంశంలో చేర్చబడ్డాం. మేము రాజులమే. యూదా గోత్రపు సింహమైన రాజైన యేసుక్రీస్తు పిల్లలుగా మేము రాజులమని గ్రహించి ఆ రాజరికాన్ని ఈ లోకంలో అనుభవిస్తూ ధైర్యంతో ప్రతి దాని మీద విజయం సాధించుటకు మాకు సహాయం చేయమని, ప్రతి హృదయాలను స్థిరపరిచి తీర్మానించుటకు ప్రేరేపించమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ దీన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.